ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని విన్నారు కదూ. ఈ మాట వినిన వెనువెంటనే నీ గుండెలో ఏదో తెలియని ఆనందం పుట్టుకొస్తుంది కదూ. నిజమే, దేవుని మాట జీవము కలిగినది, దేవుని మాట ప్రభావము కలిగినది. ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. బిడ్లారా, చాలా మంది ఒక గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చూడలేకపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నారు కానీ ఒక కార్యం మా కుటుంబంలో జరగటం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం కానీ ఒక ఆశ్చర్య కార్యాన్ని మేము చూడలేకపోతున్నాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని బాధపడుతున్నావా? నీవు నాకు మొర్రపెట్టు. ఏమండి, ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా మొరపెడతారు? ఏదైనా జరగరాని కార్యం జరిగి ఇంటి ముందు టెంట్ వేస్తే ఎలా మొరపెడతారు? కలవర పెట్టాలని కాదండి, నీవు అన్నీ ఉన్నప్పుడే మొర్ర పెట్టాలి. దేవుని సన్నిధిలో మొర, అన్నా లాంటి మొర. తాగొచ్చావా అంటున్నాడు ఆ దైవజనుడు. ఏమండి, ఆ రోజుల్లో ఆ చుట్టూత పరిస్థితులు అలా ఉండేవి గనుక అలా అన్నాడులేండి. అంటే అలాంటి కన్ఫ్యూజన్. ఈ రోజు నన్ను మొర పెడితే అసలు ఆశ్చర్యపోవాలి ప్రజలు. మొర, కన్నీళ్ళు, నువ్వు చేసే ప్రార్థన, ఆ ప్రార్థనలో ఆ మొర, మూలుగు, ఆ భారం, ఆ వేదన దేవుడు చూస్తాడు. అందుకే ఇక్కడ అంటాడు ఇర్మియా గ్రంథంలో, నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. మొరపెట్టకపోతే ఉత్తరం ఇస్తావా? నువ్వు ఉత్తరం రాయకపోతే ఆ పోస్ట్ మ్యాన్ గారు వేరే ఇంటికి తీసుకుని వెళ్ళగలడా? లేదే. నువ్వు మొరపెడితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఇన్ని రోజులు నీ కుటుంబంలో జవాబు లేదు, నీ పిల్లల విషయంలో జవాబు లేదు. కారణం, నువ్వు మొరపెట్టట్లేదు. ఏదో ప్రార్థన నార్మల్గా చేస్తున్నావు కానీ దేవుని దగ్గరికి వెళ్ళే మొర నీకు రావటం లేదు. ప్రార్థన చేయండి. ప్రార్థన పరిస్థితులను మార్చునుగాక. ఏమండి, ఒక మాట చెప్పనా? దానియేలుకి భయంకరమైన శ్రమ, సింహాల గృహలో వేస్తారని చెప్పారు. ఆయన బహు ప్రార్థన పరుడు. రోజుకు 3-4 పర్యాయాలు ప్రార్థనలో ఉండేవాడు. తీసుకుని వెళ్ళి ఆ సింహాల గృహంలో వేసేయారు. ప్రార్థన చేయొద్దు. అయినా మర్ర పెట్టడం ఆగలేదు, మోకాలు దిగటం ఆగలేదు. దేవుని సన్నిధిలో విలపించాడు, గోపెట్టాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడో తెలుసా దైవజనమా? సింహాలు నోట్లను మూయించేశాడు. చరిత్ర తిరగరాశాడు. ఎక్కడైనా సింహాలు నోరు మోస్తాయా? ఇది గూఢమైన సంగతి. ఇది మన కనులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎన్నో సింహాలు ఉన్నాయి ఆ గృహలో. ఎన్నో రోజుల ఆకలితో అలమటించే ఆవురావురుమంటున్న సింహాలు ఉన్నాయి. నీ చుట్టూత సింహం లాంటి శ్రమలు, సింహం లాంటి మనుషులు, అధికారులు, బలవంతులు, ధనవంతులు నిన్ను పట్టి పీడిస్తున్నారా? భయపడొద్దు, మొర్రపెట్టు. యెహోవా నీకు జవాబిస్తాడు, ఉత్తరం ఇస్తాడంట. ఎంత చక్కటి మాటని నీవు గ్రహించలేవు. ఏమండి, దానియేలు గ్రహించాడా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనుకొని ఉండొచ్చాము బహుశా. చూడండి, అధికారులు గ్రహించలేని కార్యాలు, చుట్టూతో ప్రజలు గ్రహించలేని కార్యాలు జరిగాయా లేదండి? నేను అంటాను, నీవు గనక మత్తయి సువార్త 7వ అధ్యాయం 7లో చెప్పినట్టు అడుగు, జవాబిస్తాడు. వెతుకు, దొరుకుతాడు. మొర్రపెట్టు. ఏమండి, నాకు తెలిసిన ఆయన మా మందిరానికి వస్తూ ఉంటాడు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వస్తాడు. ఆల్మోస్ట్ ఆ రోజులో 30-40 లక్షల రూపాయలు అప్పులు పాలై 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి కట్టుబట్టలతో దిక్కులేని స్థితిలో, ఇక కనీసం రెంట కట్టుకోలేని పరిస్థితి, 2 పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మోకాలి మీద ఉండడం, ప్రార్థన చేయడం, మోకాలి మీద ఉండడం, ప్రార్థన చేయడం, మోకాలి మీద ఉండడం, మొర్ర పెట్టడం, మోకాలి మీద ఉండడం, ఏడవడం. అంతా ఇంత కాదండి. ఆ మొర మోకరిస్తే దారులై ఏరులై ఆ మొర అంతా ఇంత కాదు, పరలోకం చేరింది. దేవుడు ఆ అయ్యగారి ప్రార్థన విన్నాడు, ఆ కంపెనీని ఆశీర్వదించాడు.
పిల్లలను ఆశీర్వదించాడు, వ్యాపారాన్ని దీవించాడు, దేవుడు మాట్లాడి జవాబిచ్చాడు. ఈ రోజునండి 100 మంది పనివారు ఏవండి ఈ హైదరాబాద్ మహాపట్టణంలో అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నాడు. ఈ వాక్యం వింటున్న నీతోనే ఆ అయ్యగారి కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు, ఆ కుటుంబం మొర విన్న దేవుడు. నీ మొర ఎందుకు వింటలేదంటే లోపం నీలోనే ఉంది. మొరపెట్టు, నువ్వు గ్రహించలేవు, ఊహించలేవు. ఇల్లు కిరాయి కట్టుకోలేని వ్యక్తి ఈ రోజున అనేక ఇల్లులు కొనడానికి దేవుడు సహాయం చేశాడు. నా దేవుడు నిశ్చయముగా ఖచ్చితముగా మీకు కూడా అట్టి సహాయము చేయనుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఇదిగో నాయన మొరపెట్టే అనుభవంలోకి మా అందరినీ నడిపించి గ్రహించలేని ఊహించలేని కార్యం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.